ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒకే సామాజిక వర్గానికి న్యాయం చేస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలను తొక్కిపెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ వడ్డేర ఫెడరేషన్ మాజీ చైర్మన్ దేవుళ్ల మురళి ఆరోపించారు. అనంతపురంలో ఆయన మాట్లాడుతూ సామాజిక వర్గాలకు చైర్మన్ పదవులు ఇచ్చి వాటికి దిశాదశ లేకుండా చూపులకు మాత్రమే చైర్మన్ పదవులు ఇచ్చారని మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా ముందుకు రావడానికి కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని సామాజిక న్యాయం చేస్తున్నామని ఈరోజు బస్సు యాత్ర మేము దోరాగుండా ప్రజల దగ్గరికి వెళ్తామని కూడా వైఎస్ఆర్ పార్టీ ప్రకటన చేసి బస్సు యాత్రను కూడా రేపు మన్నాడు కూడా మరి ప్రారంభిస్తున్నారు. ముందు బస్సు యాత్ర మీరు తలపెట్టే ముందుగా బీసీలకు ఏం ఒరగబెట్టినారు, ఏం విరగదీసినారు, ఏ విధంగా సామాజిక న్యాయం బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు ఈ రాష్ట్రంలో సర్వనాశనం చేసి ఈ బీసీలని, ఎస్సీలని, ఎస్టీ వర్గాల్ని, మైనార్టీ వర్గాల్ని అతి దారుణంగా హత్య చేసిన ప్రభుత్వం ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ అని కూడా ఈ విషయంలో తీవ్రంగా ఖండిస్తున్నాం. ఏ మొహం పెట్టుకొని సామాజిక న్యాయమని మీరు బస్సు యాత్ర మీరు ప్రయాణం చేస్తారు? ఈ బస్సు యాత్ర గుండా రాష్ట్రంలో పర్యటిస్తానంటున్నారు జోన్గా. మీరు ఏ మొహం పెట్టుకొని ఈ బీసీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల దగ్గరికి ఏ విధంగా వచ్చి ఏం న్యాయం చేసినామని, ఏం ఒరగబెట్టినాం, ఏం ఇరగదీసినామని మరి వీళ్ళ దగ్గరికి వచ్చేదానికి ఏ ముఖం పెట్టుకొని ఏ విధంగా వస్తారని మంత్రుల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. సర్వనాశనం చేసినారే బీసీల్ని విభజించి పాలించినారే. బీసీ కార్పొరేషన్ని అతి దారుణంగా మూసేసినారే. ఎస్సీ కార్పొరేషన్ని మూతలేసినారే. ఎస్టీ కార్పొరేషన్ని, మైనార్టీ కార్పొరేషన్ని, ఏవైతే కుల సంఘాలకు సంబంధించిన కార్పొరేషన్లని కూడా ఈరోజు సర్వనాశనం చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ పార్టీ. మరి ఈరోజు సామాజిక న్యాయం, ఏం సామాజిక న్యాయం? మరి ఈరోజు 4 జోన్లు 5 జోన్లు ఉన్నాయి. జోన్లకు ఒక ఇన్ఛార్జి మంత్రులు కానీ, టీటీడీ చైర్మన్లు కానీ, మాజీ చైర్మన్లు కానీ, రాజ్యసభ సభ్యులను కానీ, మరి ఎంపీలను కూడా నియమించారు. ఆల్రెడీగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏ వర్గానికి, బీసీనా, ఎస్టీనా, ఎస్సీనా, మైనార్టీ వర్గానికి సంబంధించిన వ్యక్తి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని కూడా సూటి గడుతున్నా. అదేవిధంగా ఎస్వి సుబ్బారెడ్డి